వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు బీసీ యువ నాయకుడు, జాతీయ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలను కావచ్చు, లేకుంటే 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తా బీసీలకు అన్నాడు. ఇప్పుడు మన కొత్తగా 46 జీవో తీసుకొచ్చిండు. దీన్ని ఏ విధంగా చూస్తారు, ఎట్లా చూస్తారు? ఈ జీవోకులో ఏముంది? మరి ఇంతకుముందే నెల రోజుల కింద జీవో 9 తీసుకొచ్చి 42% రిజర్వేషన్ మరి బీసీలకు ఇస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేసి ఈరోజు 46 జీవో తీసుకొచ్చి ఈరోజు మళ్ళా 42% ఉన్నటువంటి రిజర్వేషన్ను ఇప్పుడు మళ్ళీ 22%కి తీసుకురావడం జరిగింది. బీసీలు ఈరోజు కనీసం స్థానిక సంస్థలలో కూడా మరి సర్పంచ్లకు కూడా పోటీ చేస్తే ఓర్వలేనటువంటి గవర్నమెంటు మరి రేవంత్ రెడ్డిదని నేను తెలుపుతా ఉన్నా. ఎందుకోసమంటే కనీసం బీసీలు సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా స్థానిక సంస్థల్లో కూడా చేయడానికి అర్హులు గారా అని అడుగుతున్నా. మేము ఈరోజు బీసీలు అనుకుంటే నీకు 42% రిజర్వేషన్ కాదు రేవంత్ రెడ్డి, మేము అనుకుంటే మేమెంతో మా జనాభా ప్రాతిపదికన 50%, 60% ఎక్కువ ఉన్నటువంటి మేము ఈరోజు జనాభా ప్రాతిపదికంగా మేము ఒకవేళ మేమెంత మాకెంత అనే రిజర్వేషన్ కోసం కొట్లాడితే ఈరోజు మీ గవర్నమెంట్ను కూడా కూల్చేటటువంటి సత్తా మా బీసీలకు ఉన్నది. బీసీలు అసమర్థులు కాదు. రేవంత్ రెడ్డి మేమేమైనా బుచ్చం అడుగుతున్నామా? మీకు మా రిజర్వేషన్ ఏమని అడుగుతున్నాం? మొన్న చెప్తా ఉన్నావు కృష్ణన్న, ఆరక్షణకు చెప్తా ఉన్నావు కృష్ణన్న, మీరు రోడ్ల మీద ధర్నాలు ఎందుకు చేస్తున్నారన్నా? 18,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. 18,000 కోట్ల రూపాయలు నీకు చెప్తాను ఆర్థిక వ్యవస్థ అంతా. నువ్వు ఏ విధంగా చేస్తావో చెయ్యన్నా, ఫీజు రియంబర్స్మెంట్ ముందు గురించి రోడ్ల మీద కూర్చుంటున్నావు అని మా కృష్ణని అడుగుతున్నావు. అరే నాయన, మేము నీ 18,000 కోట్లు అడుగుతలేము, నీ గవర్నమెంట్ అప్పచెప్పమని అడుగుతలే మా కృష్ణని అడుగుతున్నది ఓన్లీ మాకు కావాల్సిన రిజర్వేషన్ మాకు ఏమంటున్నాడు. 42% నువ్వు రిజర్వేషన్ ఇచ్చినావు. 42% ఇచ్చినటువంటి వాడు మళ్ళీ 22%కి తీసుకుపోవడం ఎంతవరకు? రైట్. ఎప్పుడన్నా బీసీలు 42% రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి కూడా ఎప్పుడన్నా ఏ గత గవర్నమెంట్తోనే కావచ్చు, ఇంకో గవర్నమెంట్తోనే కావచ్చు, లేకుంటే మీరు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా మీరు మెమోరాండం ఇచ్చారా? అయితే గతంలో ఎన్నోసార్లు మెమోరాండం ఇచ్చాడు కృష్ణన్న ఎన్నోసార్లు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఇంతకుముందు ఉన్న గతంలో ఉన్న ముఖ్యమంత్రులకు కూడా ఎన్నో మెమోరాండాలు ఇచ్చిండు. కానీ 42% కావాలని కృష్ణ ఎప్పుడు కూడా ఇవ్వలే. మా జనాభా ప్రాతిపదికన మేము ఎంతమంది ఉన్నామో మా జనాభా ప్రాతిపదికన లెక్కలు తీసి దాని విధంగా మేము ఎంతమంది ఉన్నామో మేమెంతో మాకు వాట అంతే ఇవ్వాలని చెప్పేసి కృష్ణ ఈరోజు కాదు, ఆయన గత 50 సంవత్సరాల నుంచి కూడా మెమోరాండాలు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటే కాదు సెంట్రల్ గవర్నమెంట్ వరకు కూడా ఆయన ఎన్నో మెమోరాండాలు ఇచ్చుకుంటూ పోయినాడు. ఎన్నో ముఖ్యమంత్రులను కలిసిండు, ఎన్నో మంది ప్రధానమంత్రులను కలిసిండు. ఇవన్నీ కూడా కృష్ణ ఇచ్చినటువంటి మెమోరాండం 42% కావాలని కృష్ణ ఎప్పుడు కూడా మెమోరాండం ఇవ్వలే. ఓన్లీ ఇది మెమోరాండం ఎవరు ఇచ్చారు? మెమోరాండం ఇవ్వకుండానే నువ్వు రేవంత్ రెడ్డి స్వదాగా 42% నీ రిజర్వేషన్ ఇస్తున్నానని చెప్పేసి నీ స్వదాగా ఇచ్చినావు. ఎందుకోసం ఇచ్చినావు? బీసీలను మభ్యపెట్టి నేను 42% రిజర్వేషన్ ఇచ్చినని చెప్పేసి మభ్యపెట్టి మరి మాధవరెడ్డి అనే ఒక వ్యక్తితోని నువ్వు రెడ్డితోని మరి రెడ్డి జాగృతితో పోయినటువంటి వ్యక్తితోని నువ్వు కేసు నువ్వే వేపిస్తావు, నువ్వే దాన్ని కాదు అని చెప్పేసి మరి దాన్ని కాకుండా చేసినటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కే జరుగుతూ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. అది మేము అడుగుతున్నది ఏముంది? మా జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్లు ఏవైనా అడుగుతున్నాం. నువ్వు ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ నేను ఎవరు అడిగినని ఇచ్చినావు అంటే నువ్వు అగ్రకులాలు, నువ్వు రెడ్డివి కాబట్టి అడగకుండా నేను రెడ్డిలకు ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ ఇచ్చినావు. ఈరోజు 150 మార్కులు వచ్చిన బీసీలకు జాబ్ వస్తలేదు. మరి 100-120 మార్కులు వచ్చినటువంటి బీసీలకు జాబులు రాని పరిస్థితి చాలామంది ఉన్నారు. విద్యార్థులు చాలా బాధపడుతున్నారు. ఒకరొకరు మరి మీరు చూస్తుండొచ్చు, ఉస్మానియా క్యాంపస్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ మన అఫ్జల్గంజ్లో సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది, మీరు ఒకసారి పోయి చూడొచ్చు. అక్కడ విద్యార్థులు ఒకరొకరికి 30 ఏజ్ దాటిపోయింది, వాళ్ళు చదువుతూనే ఉన్నారు. కృష్ణ పుణ్యమా అని చెప్పేసి ఇంతవరకు కూడా చదవడం అంటే ఆయన కృష్ణ బీసీ హాస్టల్ కావచ్చు, 300కు పైన బీసీ హాస్టల్ పెట్టించాడు, 300కు పైన గురుకులాలు పెట్టించినాడు. ఏ స్టేట్లో కూడా ఇటువంటి హాస్టల్ కానీ గురుకులాలు కానీ ఎక్కడ కూడా లేవు. ఎందుకు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదే ఎప్పుడు మాట్లాడినా నేను బీసీ పక్షపాతిని, బీసీలో అండదండ ఉన్నారు, బీసీల ఓట్లతో గద్దెనెక్కినా అని చెప్తూ ఉంటాడు. సో మరి ఈ స్థానిక సంస్థల విషయం పక్కకు పెడితే మరి నామినేట్ పోస్టులలో కావచ్చు, లేకుంటే ఎంపీ స్థానాలు కావచ్చు, ఎమ్మెల్యే స్థానాలు ఎంతవరకు కేటాయించింది కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్? మీరు చూస్తూ ఉన్నారు
నామినేటెడ్ పదవులు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా మరి ఎమ్మెల్యేలు కావచ్చు, లేక పార్లమెంట్లో కూడా చూసినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీసీలు, ఎంతమంది ఇప్పుడు నామినేటెడ్ పోస్టులో ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్స్ కావచ్చు, ఇంకేమైనా కూడా నామినేటెడ్గా ఏదో ఒకటి బీసీల ఓటు వరకే వాడుకుంటున్నారు, బీసీలకు మభ్యపెట్టి. కాకపోతే ఎటువంటి నామినేటెడ్ కానీ ఏదన్నా కూడా మాకు పర్సంటేజ్ ప్రకారం ఎక్కడ కూడా ఏ పార్టీలో కూడా లేదు. కొంతవరకు నేను మీతో పోలిస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ కొద్దిగా బెటర్ అనుకోవాలి తప్పితే బీసీల కోసం కొంతవరకు చేసింది. కానీ నువ్వు మోసం ఇక్కడ 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఉన్న రిజర్వేషన్ తీసుకొని 22% తగ్గించినావు అంటే నువ్వు బీసీలకు బీసీల ద్రోహి ఏమైనా ఉన్నానంటే రేవంత్ రెడ్డి అని కటాఖండిగా చెప్పవచ్చు. బీసీలు ఏంటంటే బీసీలను ఇంకా కూడా ఎన్ని రోజులు మోసపడతారు ఇట్లాంటి నాయకులు. మరి ఈ అగ్రకుల నాయకులు మరి బీసీల యొక్క ఒకటే యూనిట్ కూడా వస్తే బీసీలు ఈ అగ్రకులాలందరినీ కూడా తొక్కి మరి రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. బీసీ రాజ్యం వస్తుందన్న ఒక కుట్రపూరితంగా 42% నీ ఉద్దేశపూర్వకంగానే 42% నువ్వు రిజర్వేషన్ ఇచ్చినావు. దాని ఉద్దేశపూర్వకంగానే మళ్ళీ కేసు వేయించేసి రెడ్డి జాగృతితోని ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ఏదైతే ఇచ్చినావో నువ్వు జీవో 9 ప్రకారం దాని మీద కేసు వేసినటువంటి వ్యక్తి ఎవరు? ఒక రెడ్డి జాగృతి ఓ అగ్రకుల నాయకుడు. ఎవరు ఆయన రెడ్డి జాగృతి? మీ కులమే కదా రేవంత్ రెడ్డి. మీ రెడ్డి జాగృతి అంటే మీరు ఎవరు? నీకు ఆ రెడ్డి జాగృతి మాధవరెడ్డి ఎవరు? గతంలో మీకు అంతా మీరు చూడండి, ఫోటోస్ తీసుకుంటే బాగా ఇవి రేవంత్ రెడ్డితో ఉన్నాడా లేదా, కాంగ్రెస్ గవర్నమెంట్ తొత్తా కాదా అడగండి. మీరు నువ్వే రిజర్వేషన్ ఇస్తావు, నువ్వే కేసు వేపిస్తావా? రైట్. ఇంకోటి చెప్పండి అన్న, చివరిగా ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలు ఖరారు అయిపోయినాయి. ఆల్రెడీ ఆ సెలక్షన్ లిస్ట్ కూడా రావడం అనేది జరిగింది. ఎవరికి ఎక్కడ ఎన్ని రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎవరికి జనరల్ ఎన్ని ఇవ్వాలి, బీసీలకు ఎన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ రిజర్వేషన్ స్థానాలు కూడా ఖరారైనాయి. మరి ఇప్పుడు బీసీల వైఖరి ఎటువైపు ఉంది, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలతో తేలిపోయింది, బీసీలంతా నా వంపే ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నది, నాయకులు అనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం నీరుగారిపోయింది జూబ్లీహిల్స్ ఎన్నికలతోటి అని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు అనుకుంటున్న ముచ్చట. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అయితే బీసీ మన జూబ్లీహిల్స్లో మరి కాంగ్రెస్ అభ్యర్థి ఒక బీసీ అభ్యర్థి మరి నవీన్ అన్న మాకు మంచి సన్నిహితుడు, మా యాదవ్ సోదరుడే. మరి ఆయన గెలవడం అనేది మీకు కాంగ్రెస్ పార్టీలో నువ్వు కాంగ్రెస్ ఆయన ఒక స్వదాగా ఆయనకున్న సత్తతో గెలిచాడు. నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నావు, లేకపోతే నువ్వు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తున్నావు, ఎవరు ఇస్తున్నావు టికెట్తో నువ్వు ఆయన ఇప్పుడు ఈరోజు నవీన్ యాదవ్ గెలిచినంటే ఆయనకున్నటువంటి స్వతగా ఆయన చేస్తున్నటువంటి ఇప్పుడు ఇంతకుముందు కూడా మన ఇది ఓవైసీ గవర్నమెంట్ ఓవైసీ నుంచి ఒక టికెట్ తీసుకుని ఆయన ఏంటంటే మనకు ఎంఐఎం పార్టీ నుంచి టికెట్ తీసుకొని ఎమ్మెల్యేకి నిలబడ్డాడు. అప్పుడు కూడా మంచి ఓట్లు వచ్చినాయి ఆయనకు అక్కడ మైనార్టీలలో కూడా ఒక బీసీలనే కాదు, అంటే నేను బీసీల కూడా తక్కువ అని చెప్పట్లేదు, బీసీలు కూడా వేసిరు, ఆయనకు 1 వేగా వేసిరు. మైనార్టీలు కూడా ఆయనకు ఒక వే ఉంది. ఓవైసీ గారు వచ్చి మరి ప్రచారం చేసిండ్రు, తెలంగాణలో బీసీ ఉద్యమం లేదు అని చెప్పేసి నిరూపణ అయిపోయింది, అందరు కాంగ్రెస్ వైపే ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న మాట. ఆ గెలుపుకు బీసీ ఉద్యమానికి ఎటువంటి సంబంధం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నవీన్ యాదవ్ అనే పర్సన్ అక్కడ జూబ్లీహిల్స్లో బాగా బలమైన వ్యక్తి, ప్రజలలో పేరున్నటువంటి వ్యక్తి. నేను కటాఖండిగా చెప్తా ఉన్నా, నవీన్ యాదవ్కి ఇప్పుడు కాదు, చిన్నశిశలం యాదవ్ గారి నుంచి వాళ్ళ ఫాదర్ నుంచి ఆయనకు అక్కడ పేరున్నది, బలమైన వ్యక్తులు. వాళ్ళకు ఒక సరే ఏ రకంగా పేరున్నదనేది ఉన్నా కూడా జనాలలో చుచ్చుకుపోయినటువంటి నాయకత్వము నవీన్ యాదవ్కు ఉన్నది. కాబట్టి నవీన్ యాదవ్ స్వదాగా ఆయనకు ఉన్నటువంటి బీసీలు కావచ్చు, మరి కుల సంఘాలు కావచ్చు, మైనార్టీ ఓట్లు మొన్న 1 వేగా పడ్డాయని చెప్పేసి నేను చెప్తున్న మైనార్టీ ఓట్లతో కూడా ఈరోజు ఆయన గెటానండి, ఇది నగ్న సత్యం ఇది. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి బీసీ నాయకుడిగా? నేను బీసీ లిబరేషన్ టైగర్ పోస్ట్ నేషనల్ ప్రెసిడెంట్గా ఈరోజు రేవంత్ రెడ్డికి ఒకటే చెప్పదలుచుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు 42% ఇచ్చినటువంటి రిజర్వేషన్ 22% తీసుకొచ్చినావు. ఇప్పుడు 42% కావాలని మేము కోరుకోవట్లేదు. మీకు ఒకటే చెప్తా ఉన్నా, మేమెంతో మాకంతా మా జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ వచ్చినంత వరకు పోరాడతాం. మా కృష్ణన్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం. ఈ మరి బీసీ సంఘాలలో కూడా నువ్వు కుట్ర చేసి వర్గాలు క్రియేట్ చేస్తూ ఉన్నావు, దీన్ని విభజించి పాలించేటట్టు చేస్తున్నావు. బీసీ సంఘాలలో కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు, బీసీలు చూస్తూ ఉన్నారు. ఈరోజు నీ ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వు అధికారంలో ఉన్నా అని చెప్పేసి అధికారంలో ఉన్న నీ కుర్చీకే ఎసరు వస్తుంది అనే విషయం నువ్వు గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి. ఈరోజు
బీసీలలో మేమెంతో మా వాటెంతో అంతవరకు మేము పోరాడి రిజర్వేషన్ సాధించేంత వరకు మేము వదిలిపెట్టేది లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఒక్కటే చెప్తా ఉన్నాం. ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో ఈరోజు మా జనాభా ప్రాతిపదికన బీసీలు ఎంత ఉన్నారో ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు కూడా రిజర్వేషన్ వచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి బిల్లు పాస్ అయినంత వరకు కొట్లాడతామని చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంతోమంది సీఎంలు ఆర్ కృష్ణన్న కన్నెర్ర చేస్తే అన్నా మీకేం కావాలన్నా మేము చేసి పెడతామన్నా అని చెప్పేసి మరి హాస్టల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, మరి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆర్ కృష్ణన్న అడిగితే ఎటువంటి సీఎం అయినా కూడా తల వంచి ఆర్ కృష్ణన్న మీరు మంచి పని చేస్తున్నారు, విద్యార్థుల కోసం చేస్తున్నారు అని చెప్పేసి హాస్టల్స్ కావచ్చు, లేకపోతే గురుకులాలు కావచ్చు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా పెద్ద స్కీము. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు. అటువంటిది ఆర్ కృష్ణన్న కొట్లాడి గవర్నమెంట్ మీద ఇంతకుముందు ఉన్న గత సీఎంల మీద కొట్లాడి మరి అందరు కూడా చేసినాడు. నువ్వు ఎంతోమంది సీఎంలు ఆర్ కృష్ణన్న ముందర ఎంతోమంది సీఎంలు చేసిపోయినారు, ఎంతోమంది చేసినారు. నువ్వు చెప్పాలంటే ఆర్ కృష్ణన్న ముందర ఆర్ కృష్ణన్న ఉన్న అనుభవంలో 10% అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రివి నువ్వు. సరే నీ అదృష్టం బాగుండవు, నీ టైం బాగుండవు, ముఖ్యమంత్రి అయినావు. ముఖ్యమంత్రి అయిన అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకో. బీసీలలో చిచ్చులు పెట్టకు, బీసీలలో వర్గాలు తీసుకురాకు. బీసీలు ఏకముడిగా అయితే ఇప్పుడు ఆర్ కృష్ణ నేను అనుకుంటుండొచ్చు నేను బీసీలలో వర్గాలు చేసిన జాగ్ చేసిన ఇవన్నీ ఏం చేసినావు అనుకుంటున్నావు, కానీ బీసీలు ఎక్కడ పోయినా ఆర్ కృష్ణ శిష్యులే ఉన్నారు. బీసీలు ఎన్ని గ్రూపులు వచ్చినా ఆర్ కృష్ణ శిష్యులే ఉన్నారు. అన్నీ కూడా ఇప్పుడు ఏమంటారు, ఒక చెట్టు కింద పిట్టలన్నీ లాస్ట్కి వస్తే చివరికి వస్తే ఆ చెట్టు వైపుకే వస్తాయి. ఆర్ కృష్ణ ఒక మహావృక్షం లాంటి వాడు. ఆయనకున్న ఓపిక అనేది ఒక చాలా పెద్ద గొప్ప ఓపిక. ఆయనకు అందరూ కూడా బీసీ సంఘాలు ఇప్పుడు పెట్టినటువంటి బీసీ సంఘాలు చాలామంది అనుకుంటున్నారు వర్గాలు అయిపోయినాయి, బీసీలు ఫెయిల్ అయిపోయారు. వర్గాలు కాలే, ఇది సంఘాలు పాక్కుంటూనే పోతుంది. ఆర్ కృష్ణ ఇప్పుడు బీసీ లిబరేషన్ టైగర్ ఫోర్స్ అనేది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి నాకు ఒక సంఘం పెట్టించండు. అట్లాంటి మాత్రం బీసీ లిబరేషన్ టైగర్ ఫోర్స్ ఏదో సంఘం అయిపోయింది, వర్గం అయిపోయింది కాదు. ఈ వర్గాలు ఈ సంఘాలన్నీ ఆర్ కృష్ణనే. జాదుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, లేకపోతే ఇంకేది తీన్మార్ మల్లన్న కావచ్చు, బీసీ కాదు. వీళ్ళు బీసీల కోసం పోరాడుతున్నారు కదా. నీ గవర్నమెంట్ తరపు నుంచి నువ్వేదో అది చేస్తే లొంగిపెట్టలు కాదు. జాతుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇంకెవరు ఆర్ కృష్ణ గూటికి వచ్చేవాళ్ళు వీళ్ళంతా, ఆర్ కృష్ణ శిష్యులు వీళ్ళంతా. ఆర్ కృష్ణ ఎవరిని కూడా వ్యతిరేకించడు. ఎందుకు వ్యతిరేకించాడు? అందరూ ఆయన శిష్యులే కాబట్టి ఎవరిని కూడా వ్యతిరేకించడు. ఈ విషయం రేవంత్ రెడ్డికి అర్థమవుతలే. రేవంత్ రెడ్డి అనుకుంటుండే అంతా నాకు అందరు బీసీలు గ్రూపులు అయినాయి, నేను విడగొట్టేసిన అనుకుంటుండొచ్చు, కానీ అందరూ కూడా ఆర్ కృష్ణ శిష్యులే. ఎన్ని సంఘాలు వచ్చినా కూడా ఆర్ కృష్ణ కిందనే పనిచేస్తాయి. ఆర్ కృష్ణ ఒక్క ముక్కుముడిగా పిలుపునిస్తే అన్ని సంఘాలు ఆయన గూటికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చేయని ఎవరందరూ మూమెంట్ రావాలని చెప్పేసి ఆర్ కృష్ణ ఎక్కడెక్కడ వదిలేస్తున్నాడు. కాబట్టి నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, 42% కాడ నువ్వు ఇచ్చి మోసం చేసినావు కదా బీసీలను. ఇప్పుడు ఈ ఉధృతి నువ్వు తట్టుకోలేవని చెప్తున్నా. నువ్వు ఎసరు పెట్టినావు, ఎందుకు ఎసరు పెట్టినావో తెలియదు. ఈ ఎసరు తెలంగాణ ఉద్యమం కంటే కూడా పెద్ద ఎత్తున ఉర్రూతలూగించి రాష్ట్రాన్ని స్తంభింపజేసి రిజర్వేషన్ వచ్చినంత వరకు పోరాడతామని రేవంత్ రెడ్డికి నేను సవాల్ విసురుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, ఇంకా కూడా నువ్వు కావాలనుకుంటే నువ్వు ఎన్ని గ్రూపులు చేస్తావో, ఎన్ని చేస్తావో, నువ్వు ఎంత కుట్రలు చేస్తావో, మరి బీసీలు మాత్రం అనుకుంటున్నావు బీసీలు ఏకమ గారు నేనేదో ఆడ మినిస్టర్ ఇచ్చినా లేకపోతే జూబ్లీహిల్స్లో గెలిచినా అని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్పినా కదా, ఇప్పుడు కూడా చెప్తున్నా, జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ సత్తాతోనే గెలిచిండు. వాళ్ళకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే జూబ్లీహిల్స్లో ఆయన ఎన్నో రోజులు మంచి కార్యక్రమాలు చేసిండు కాబట్టి ఆయన యొక్క సత్తాతోనే నవీన్ యాదవ్ గెలిచాడు తప్పితే లేదు. కూడా బీసీలో అంటే బీసీ ఓట్లు కూడా వేసిరు. మన బీసీ బిడ్డ కాబట్టి బీసీలో ఓట్లు కూడా వేసిరు, కాదనట్లేదు. బీసీ ఉద్యమం ఏం పని చేయలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కాదు. బీసీలో ఓట్లు వేస్తేనే నవీన్ యాదవ్ గెలిచాడు. బీసీల ఓట్లతో పాటు కూడా మైనార్టీ బీసీ ఉంది. బీసీలు మైనార్టీల్లో కూడా బీసీలలో కూడా మైనార్టీ అనేది ఒక బీసీ కిందనే వస్తుంది కాబట్టి మైనార్టీలు ముక్కుముడిగా వన్బేగా ఓట్లు వేసారు. సోదాగా ఒక్కటే విషయం, జూబ్లీహిల్స్ విషయానికి వస్తే ఆయన నేలడితోనే గెలిచినారు. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు రామ్ గోపాల్ యాదవ్ మనకు ఒక్కటే చెప్పదలుచుకున్నాడు, చెప్పాడు కూడా. ఏంది అంటే విభజించి పాలించుడు అనేది రెడ్డిలకు అలవాటే కాబట్టి ఇక్కడ బీసీ సంఘాలను ఎన్ని విధాలుగా విభజించినా కానీ మేము దాదాపుగా రాష్ట్రంలో 60% మంది మేము బీసీలో ఉన్నాం. ఎంతమందిని విభజించినా ఇలాంటి వాళ్ళు ఎందరో పుట్టుకొస్తారు. ఇది ఆర్ కృష్ణ తయారు చేసిన ఒక వృక్షం కింద పుట్టిన
చిన్న చిన్న మొక్కల్నే నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి అయ్యేది ఏం లేదు. కానీ ఇక్కడ రిజర్వేషన్ సాధించేంత వరకు నీకు 42% ఇవ్వమని చెప్పేసి ఆనాడు మీ పార్టీ దగ్గరికి రాలేదు. మీరు ఎన్నికల సౌలభ్యం కోసము మీ గెలుపు కోసము మీరు పెట్టుకున్న 42% అది అమలు చేయమంటే ఈరోజు బీసీలను నడి ఏట్ల ముంచినవు అని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇదే రీతిగా నువ్వు ఎన్నికలకు పోతున్నావు, పంచాయతీ ఎన్నికలు ఓకే, రేపు బీసీల సత్యంతో చూపెడతాం. నీ పార్టీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క సర్పంచ్ కూడా గెలవకుండా ప్రతి జిల్లాలలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, గ్రామానికి తిరిగి మేము చెప్పుకుంటాము, మీ పార్టీని ఓడగొట్టేస్తాము, మా బీసీల సత్యంతో చూపెడతాము అని చెప్పేసి కూడా ఆయన నీకు సూటిగా హెచ్చరించడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి చూడు బీసీ ఉద్యమం ఉద్రిక్తత అయింది. ఏదో జూబ్లీస్లో నవీన్ యాదవ్కి ఇచ్చినంత మాత్రాన బీసీ ఉద్యమం లేదు అనడానికి ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆ మాటలు మాట్లాడతావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఇగో ఇక్కడ బీసీ ఉద్యమం ఎంత బలంగా ఉంది అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మేమెంతనో మా వాటెంత అని చెప్పేసి ఆ సిద్ధాంతంతో ఊళ్ళల్లోకి పోయి ఇక్కడ సర్పంచ్లను కాంగ్రెస్ సర్పంచ్లను ఓడగొట్టడమే మా ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా మనకు రామ్ గోపాల్ యాదవ్ స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో హరుణ్ ఆద్య టీవీ, హైదరాబాద్.